అతను ధాన్యం వ్యాపారి. బిజినెస్లో దెబ్బతిన్నాడు. అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చుకునేందుకు అతను వేసిన ప్లాన్ చిన్న పొరపాటుతో బెడిసికొట్టింది. అతన్ని కటకటాల పాలు చేసింది. ఇంతకీ అతను వేసిన ప్లాన్ ఏంటి? పోలీసులకు పట్టించిన క్లూ ఏంటి? తెలుసుకుందాం చలో. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. తూర్పుగోదావరి జిల్లా పాతవీరపాలెం గ్రామం. ఆ గ్రామానికి చెందిన కేతమల్లు వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య అనే వ్యక్తి స్థానికంగా ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో వ్యాపారంలో నష్టం రావడంతో ఓ 15 లక్షల రూపాయలు రుణదాతలకు చెల్లించాల్సి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పులిచ్చినోళ్ల ఒత్తిడి ఎక్కువైంది. సక్రమంగా ఏదో చేసి డబ్బు సంపాదించడం అన్నది అసాధ్యం కాబట్టి అక్రమంగా అయినా డబ్బు సంపాదించాలని ఆలోచించాడు. వెంటనే తన పేరుతో ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ప్రమాదవశాత్తు చనిపోతే 40 లక్షలు, సాధారణ మరణమైతే 20 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే స్కీమ్ ఎంచుకుని ప్రీమియం కట్టేశాడు. ఓ 2 ఇన్స్టాల్మెంట్లు కట్టిన వెంటనే తన ప్లాన్ అమల్లోకి తెచ్చేశాడు. ఇందుకోసం శ్రీను, చిన్న అనే 2 మంతుబాబులతో డీల్ కుదుర్చుకున్నాడు. ఎక్కడైనా తన వయసున్న వాడి శవం తీసుకొచ్చి ఆ శవాన్ని తన పొలం సమీపంలో వేసి దాని ముఖం ఏమాత్రం గుర్తుపట్టకుండా ఉండేలాగా పెట్రోల్తో తగలబెట్టేసి తన సెల్ ఫోన్, చెప్పులు అక్కడ వదిలేసేలాగా వారికి ప్లాన్ చెప్పాడు. అందుకు కొంత సొమ్ము ముట్ర చెప్పాడు. తాను ఆ పల్లె నుంచి వెళ్ళిపోయాడు. ఏర్పాటు చేసిన సీను, చిన్ని రంగంలోకి దిగారు. తమ సమీప గ్రామం పాత బొమ్మూరుకి చెందిన ఓఎన్జీసీ ఇంజనీరింగ్ నెల్లి విజయరాజు అనే వ్యక్తి మరణించినట్లు, ఆయన పార్థివ దేహాన్ని బొమ్మూరులోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినట్లు తెలుసుకున్నారు. ఏమాత్రం లేట్ లేకుండా ఆ శవాన్ని వెలికితీసి అక్కడి నుంచి తీసుకొచ్చారు. వీరపాలెం శివార్లలో పూసయ్య పొలానికి దగ్గరగా ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆ శవాన్ని పడేశారు. పెట్రోల్ పోసి దాన్ని కాల్చేశారు. కాలిపోయిన ఆ శవం దగ్గర పూసయ్యకు చెందిన సెల్ ఫోన్, చెప్పులు వేసి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అక్కడున్న ఆ రెండింటిని చూసి పూసయ్యను ఎవరో చంపేసినట్టు భావించారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. శవానికి పోస్ట్ మార్టం జరిపి పూసయ్య కుటుంబానికి అప్పగించారు. అంతటితో ఓ ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది. అయితే ఈ ప్లాన్ ఇస్సుమంతా కూడా పూసయ్య ఫ్యామిలీకి తెలియకపోవడంతో వాళ్ళు గుండెలు బాదుకున్నారు, గొల్లుమన్నారు. ఆ తర్వాత ఆ శవానికి అంత్యక్రియలు చేసేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ సీను, చిన్నీలు 2 సీక్రెట్గా ఒక చోట ఉన్న పూసయ్య దగ్గరకు వచ్చారు. తమకివ్వాల్సిన మిగతా సొమ్ము తీసుకున్నారు. పూసయ్య, నువ్వు చచ్చావని తెలిసి నీ భార్య గుండెలు అవిసేలా ఏడ్చిందయ్యా అంటూ పూసయ్యకు చెప్పారు. ఇది విన్న పూసయ్య చలించిపోయాడు. వెంటనే చిన్ని దగ్గరున్న ఫోన్ తీసుకుని భార్యకు ఫోన్ కొట్టాడు. తాను చచ్చిపోలేదని, తమ పొలం దగ్గర ఎవరో ఓ శవాన్ని కాలుస్తుంటే అడ్డుకున్నందుకు తనను చితకబాది కిడ్నాప్ చేశారని, బాధపడద్దని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో అపంశుభం తెలియని పూసయ్య భార్య ఎగిరి గంతేసింది. తన భర్త చచ్చిపోలేదంటూ ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పుకుంది. ముఖానికి మళ్లీ బొట్టు పెట్టుకుంది. మరోవైపు పూసయ్య బంధువులు పోలీసుల దగ్గరికి వెళ్లారు. పూసయ్య ఫోన్ చేశాడని విని పోలీసులు ఆశ్చర్యపోయారు. అటు తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ముందుగానే ఊహించాడో లేదంటే మరో కారణమో కానీ పూసయ్య కూడా ఇంటికి చేరుకున్నాడు. భార్యకు చెప్పిన కథనే పోలీసులకు చెప్పాడు. అతనేం చెప్పాడో వినండి. పొలం వెళ్తున్నానండి. పొలం వెళ్తుంటే మా చేలోనే బోర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర లైట్ మండుతుంటే అక్కడ ఆగి అలా చూసేసరికి 3 మనుషులు దూరంగా ఉన్నారండి. ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారా, వైర్లు కోసిపోతున్నారేమో, మంట వేసారని ఇక్కడ ఏం చేస్తున్నారని స్టాండ్ వేసేసరికి వాళ్ళు పరిగెట్టుకుని ఆటో ఎక్కేస్తున్నారు. నేను పరిగెట్టుకెళ్ళి పట్టుకున్నానండి. పట్టుకుంటే వాళ్ళ 3 ఉన్నారండి. 3 లోపల లాగి గట్టి కొట్టారండి. కొట్టేసి బాటిల్ ఇచ్చుకుని నెత్తి మీద బాగా గట్టి కొట్టేసరికి నాకు స్పృహ లేదండి. ఇంకా పడుకుండిపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పిడింగోయి దగ్గర అగ్రిగోల్డ్ స్థలాల్లో అక్కడ వదిలేశారండి. వదిలేస్తే నాకు 11, 12 ఆ టైంలో మెలకు వచ్చిందండి. ఫోన్ చేసి మా ఊళ్ళకి
ఇన్ఫార్మ్ చేసేసరికి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇలా కథ చెప్పేస్తే పోలీసులు నమ్మేస్తారనుకున్నాడు. ఈ గొడవ తీరిపోతుందనుకున్నాడు. అయితే అతని పరిస్థితి చూస్తే ఏమాత్రం దెబ్బలు తిన్నవాడిలాగా కనిపించకపోవడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. వెంటనే పూసయ్యను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ పొంతం లేని సమాధానాలు చెప్పడంతో విచారణ స్టైల్ మారింది. దీంతో మనోడు తాను వేసిన మొత్తం ప్లాన్ చెప్పక తప్పింది కాదు. బీమా సొమ్ము కోసం కక్కుర్తిపడి ఇదంతా చేసినట్టు, ఈ మొత్తం అడ్డగోలు వ్యవహారంలో తనకు సాయపడిన వాళ్ళిద్దరి పేర్లు కూడా వెళ్ళగక్కేశాడు. తాము కాల్చేసిన డెడ్ బాడీ ఎక్కడి నుంచి తెచ్చామో చూపించాడు. దీంతో పోలీసులు మిగతా 2 నిందితుల్ని పట్టుకున్నారు. సెల్ ఫోన్తో పాటు శ్మశానం నుంచి డెడ్ బాడీ తెచ్చేందుకు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. రకరకాల సెక్షన్ల కింద ఈ ముగ్గురి మీద కేసు పెట్టి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. న్యాయస్థానం ఈ ముగ్గురికి రిమాండ్ విధించింది. దీంతో పూసయ్య శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ఒక దుర్ఘటన జరిగినప్పుడు పోలీసులు ఎన్నో కోణాల్లో విచారిస్తారని, ఫోన్ నెంబర్ దొరికితే చాలు ఆ ఫోన్ ఎవరిదో, ఎక్కడి నుంచి ఫోన్ చేశారో పోలీసులు ఈజీగా పట్టేస్తారని, అటు అక్రమంగా ఎల్ఐసి నుంచి బీమా సొమ్ము రాబట్టడం అంత ఈజీ కాదని, అది ఎప్పటికైనా డేంజరేనని కొంచెం కూడా ఆలోచించకుండా కేతమల్లు వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య చేసిన సినిమాటిక్ మోసం పక్కాగా బయటపడింది. అటు పూసయ్య చేసిన మోసం తెలిసి ఊరంతా తెల్లబోయింది.